మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పని పూర్తయినా ఇచ్చినట్లు సర్టిఫికెట్లో పేర్కొన్నట్టుగా ఎంబుక్ లో అసలు లేనే లేదని దర్యాప్తులు తేలింది. తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని తెలిపింది. పొరపాటున ఒక ఎంబుక్ నెంబరు బదులు మరో ఎంబుక్ నెంబర్ వేశారని పేర్కొంది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్ ఎస్పీకి లేఖ రాశారు. టైపింగ్ లో పొరపాటు జరిగిందని, వాస్తవానికి అది 65/2020 అని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్ కు సమాధానమిచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా పలు పనులు పెండింగ్ లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు లేఖలు రాసిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పని పూర్తయినట్టు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో ఏ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయో ఎందుకు నమోదు చేయలేదని కూడా ప్రశ్నిస్తూ దర్యాప్తు సంస్థ అధికారుల వివరణ కోరినట్లు తెలిసింది. 2019 జూన్లో నాటి సీఎం కేసీఆర్ మేడిగడ్డను ప్రారంభించారు. అదే సంవత్సరం జనవరిలో కాళేశ్వరం మొదటి లింకును పరిశీలించిన ఆయన బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులను ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత లక్ష్యం మేరకు పని పూర్తి చేయడానికి రోజుకు 10,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీని ఆదేశించింది. బ్యారేజీ ఎగువన గైడ్ బండ్స్, ఫ్లడ్ బ్యాంక్స్ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మినిట్స్ ను అప్పటి సీఎం ఓఎస్డీ ఆ ఏడాది జనవరి 6న సంబంధిత వర్గాలకు పంపారు. ఆ మినిట్స్ లో వివరాలు అలా ఉండగా 56/2018 బిల్లుతోనే పని పూర్తయినట్లు ఎలా ధృవీకరణ పత్రం ఇచ్చారో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ సమాచారం కోరింది.